హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనము ప్రత్యేక యాత్రను ప్లాన్ చేశాం. విజయవాడ నుండి పవిత్ర ద్వారకా తిరుమలకు వెళ్తున్నాం. ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు, స్వామివారి దర్శనం, అన్నప్రసాదం, ఇంకా శివాలయం సందర్శనతో కూడిన ఈ ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. మరి లెట్స్ గో. మన యాత్ర విజయవాడలో మొదలవుతోంది. ఇక్కడి నుంచి ద్వారకా తిరుమల దూరం సుమారు 80 కిలోమీటర్లు. రోడ్డు ప్రయాణంలో మనం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్తాం. మన మార్గంలో కొన్ని చక్కటి గ్రామాలు కూడా చూస్తాం. ఈ రోడ్డు ప్రయాణం నిజంగా ఎంతో చక్కగా ఉంటుంది. పచ్చని పొలాలు, శుభ్రమైన గ్రామాలు చూస్తూ ముందుకెళ్తున్నాం. ఈ దారిలో ఆహ్లాదకరమైన గాలి మనసుకు హాయిగా ఉంటుంది. ఇదిగో మనం ద్వారకా తిరుమల చేరుకున్నాం. దీనిని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఈ గుడి ప్రత్యేకత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ భూమి కింద భాగంలో ఉండటం. ఇది చాలా పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం ద్వారక మహర్షి యొక్క గొప్ప తపస్సు వల్ల చుట్టూ పెద్ద పుట్ట ఏర్పడింది. తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు భగవంతుని విగ్రహం యొక్క దిగువ సగం పుట్టలో మునిగిపోయింది. దీనికి పరిష్కారంగా తిరుపతి ప్రధాన ఆలయం నుంచి రెండో విగ్రహాన్ని తీసుకొచ్చి మూల విగ్రహం వెనుక ప్రతిష్ఠించారు. అందుకే ద్వారకా తిరుమలలోని దేవాలయం గర్భగుడిలో 2 వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి. స్వామివారి దివ్య దర్శనం అద్భుతంగా జరిగింది. ఈ గుడి ఆవరణ ఎంతో ప్రశాంతంగా ఉంది. స్వామివారి కృప అందరికీ ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ లడ్డూ ప్రసాదం ఎంతో ప్రసిద్ధం. తప్పకుండా తీసుకోవాలి. అలాగే స్థానికంగా హస్తకళల షాప్స్ ఉన్నాయి. ఇక్కడి బొమ్మలు, హస్తకళలు చూడండి. ఇవి మీకు బాగా నచ్చుతాయి. ఇక్కడ ఒక గ్రూప్ కోలాటం చేస్తున్నారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడి పక్కన ఉన్న శివాలయాన్ని కూడా సందర్శించాం. ఈ శివాలయం ఎంతో ప్రశాంతంగా ఉంది. ద్వారకా తిరుమలలో అన్నప్రసాదం చాలా ప్రసిద్ధం. ఇక్కడ అన్నప్రసాదం సేవించడం ఒక ప్రత్యేకమైన అనుభవం. ప్రతి భక్తుడికి ఇక్కడ ఉచిత భోజనం అందిస్తున్నారు. ఈ ప్రసాదం స్వామివారి ఆశీర్వాదంతో కూడినది. భక్తి భావంతో ఇక్కడ అన్నప్రసాదాన్ని తింటే మనసుకు ఎంతో శాంతి లభిస్తుంది. ఇప్పుడు మనం తిరుగు ప్రయాణం మొదలు పెడుతున్నాం. ద్వారకా తిరుమలలో స్వామివారి దర్శనం, అన్నప్రసాదం సేవించడం, శివాలయం సందర్శించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.